క్యాబినెట్లో 400 కిలోమీటర్ల మెట్రోని మనం మంజూరు చేసినాం. ఒకటి కాదు, రెండు కాదు. ఎయిర్పోర్ట్ 37 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు పెట్టినాం? మైండ్ స్పేస్ నుంచి 3 కారణాలు. మధ్యలో బుద్వేల్ కాడ ఒక స్టాప్ ఉంటుంది, నార్సింగి కాడ ఒక స్టాప్ ఉంటుంది, శంషాబాద్ కాడ ఆఖరి స్టాప్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది కేవలం ఎయిర్పోర్ట్కి పోయటానికి వనికొచ్చుడు కాదు. ఎవరన్నా శంషాబాద్లో విల్లాస్ కట్టుకున్నా, అపార్ట్మెంట్లు కట్టుకున్నా, ఆడగొనుక్కున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ పనిచేస్తుంటే కొండాపురంలో, మాదాపురంలో ఆడెక్కి ఇక్కడ దిగుతారు. వాళ్ళ కార్లలో వచ్చే అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో. ట్రాఫిక్ ఇంత అడ్డగోలుగా పెరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆ బాధ రావద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ బుద్వేల్లా, నార్సింగిలా, శంషాబాద్లా అన్ని చోట్ల స్టాపులు పెట్టి ఆంచెల్లిడికి వచ్చిపోయేందుకు సౌలత్ అనేది ఒకటి సృష్టిస్తే మొత్తం అయిపోయింది. టెండర్ అయిపోయింది. 6,000 కోట్లు పైసలు తయారు చేసి పెట్టినాం. జిఎంఆర్ ఆయన కొంత కట్టిండు, టీఎస్ఐఎస్ నుంచి కొంత కట్టించినాం, మొత్తం హెచ్ఎండిఏ నుంచి కొంత కట్టించినాం. అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెమంతా తయారు చేసి అలా వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు. ఎందుకు రద్దు చేసినవా అంటే ఆయనకు ఒక అనుమానం అట, నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో, ఇక నాకు భూములు ఉన్నాయట, నా మీద కోపంతో దాన్ని రద్దు చేసిండు. ఎక్కిసొంటోడు ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి? ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సపరేట్గా చూపెట్టి మరి సవితక్క అంటుంది. నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నా భూములు ఎక్కడున్నాయో చూపెడతా, నీకు దండం పెడతా. నాకు కూడా ఎరకలేదు మరి. ఈ కంపెనీ నాదే అంటాడు, ఆ కంపెనీ నాదే అంటాడు, ఈ బిల్డింగ్ నాదే అంటాడు, ఆ బిల్డింగ్ నాదే అంటాడు. 2 ఏళ్ళకెళ్ళి జల్లెడబడుతుండు. యాడా ఏమేమి ఉన్నాయి తీయాలి, తవ్వుండ్రి, తీయండ్రి, వీని జైల్లో నూకుర్రి. యాదికుందా పోయిన దీపావళి? రేపు దీపావళి కదా. పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేటి అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది. ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. చూసిరు కదా మీరు నిన్న. వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను. తేడా ఏంటంటే ఒక గది అంటే ఒక ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఈ గలీజ్ దందలల్లో మంచిరేవుల పంచాయతీ నడుస్తుంది. అది కూడా మీకు ఎరికే చూస్తాను. మీరు మంచిరేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట, ఆ గుడి కాడేదో భూమి ఉందట, ఆ భూములలో లేదు లొల్లి. కొండల రెడ్డి వర్సెస్ కొండ సురేఖ, ఇక 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అస్సలు పని చేస్తలేరు. మహిళలకు 2,500 ఎప్పుడు ఇవ్వాలి తెలియదు, రైతులకు రైతు బంధు వేయాలన్నా వద్దా తెలియదు, బోనస్ ఇవ్వాలన్నా తెలియదు, ఓ పరిశ్రమ తేవాలన్నా పరిశ్రమ తెచ్చుడు ఎక్కడిది, ఉన్న పరిశ్రమలే వీక్తుంటాయి. కాబట్టి అదొక లొల్లి. అంటే ఇంత అధ్వాన్నపు పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే ఇవాళ రాష్ట్రాన్ని నడిపే తెలివితేటలు వీళ్ళకి లేవు. కాబట్టే మొత్తం అంతా కూడా అతలా